ఇక మేము జనం బాటలో తిరిగినా మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి, వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు, వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము 48 గంటలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా, అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిండ్రు? నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్లో. కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం 600 కోట్లు నెలకి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు, దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసినా 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి, ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి 24వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిండ్రు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం, తెలంగాణ జాగృతి నుండి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.